వచ్చినటువంటి సిబ్బందిలో చాలా మంది, కొంతమంది మన పేటలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడికి రావడం జరిగింది. ఆ స్కూల్ ఎలా చేశానో ఏంటి అనేటువంటి విషయాలు మన వాళ్ళకి కూడా చాలా మందికి తెలుసు. సో తర్వాతలోనే మేము నిజంగా బాధ్యత తీసుకోవడం జరిగింది. ఆ టైంలో స్కూల్ ఎలా డెవలప్ చేయాలో ఏంటో కనీసం పెద్దల దగ్గర కూడా మేము పనిచేస్తే కొద్దిగా మాకు అవగాహన వచ్చేది. కానీ అది లేదు. కానీ అనుభవం లేకుండానే సీట్ వాళ్ళకి వాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ స్వార్థ ప్రయోజనం ఏమీ లేదు. మన పిల్లలు సార్ ఆ విధంగా ఒక ప్లాన్ రెడీ చేసుకుని దాని ప్రకారంగా నాడు నేడు అనుకోకుండా వచ్చింది. దాని ప్రకారంగానే స్కూల్ రెడీ చేయడం జరిగింది. ఆ విజన్ అనేది ముందు నుంచి ఉంది. దాని స్కూల్ ఉందంటే ట్యూషన్ ఉంటుంది అంతే, అట్లా రన్ చేయడం. మీరు చూడొచ్చు ఏంటంటే నిజంగా నేను చెప్తున్నాను ఒక విషయాన్ని, స్కూల్ని ఏంటంటే ఒక దేవాలయంగా భావించి అలాగే చేశాను, దాన్ని అలాగే చూపించాను ప్రజలకు కూడా. అయితే ఏంటంటే చేయడం కొంచెం ఇబ్బందే, చాలా కష్టమే వర్క్. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. దీనికి ఏంటంటే నేను అడిగేది, నేను మీ అందరి సపోర్ట్ అడుగుతున్నాను. రెండోది, నా స్టాఫ్ కానీ, మా హెచ్ఎం గారు కానీ, మా టీచర్స్ కానీ, మేము అందరం కలిసికట్టుగా ఇలా పనిచేయడానికి మేము రెడీగా ఉన్నాం. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. థ్యాంక్ యూ అండి. మీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలనే భావంతో కాకుండా పుట్టినాటి నుండి మీ తల్లిదండ్రులు మీకు నేర్పిన అసక్తిక ఆలోచనతో మీరు జీవితాన్ని నడుస్తున్నారంటే మీకు ఇంతకంటే ఎక్కువ ఏమవసరం లేదు. ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారండి? రిడావులు ఏ స్కూల్లో ఉన్నారు కాబట్టి మన అందరం ధన్యులు. అప్పటి కొడితే సంతోషిస్తాం. అటువంటి భావాలు కలిగిన టీచర్ని మనకి మీరు ఏమనుకున్నామని పుస్తకత్తగా స్కూల్ పంపించండి. మిగతా వాళ్ళు చేయట్లేదని కాదు, రెండు చేతులు కలిస్తేనే తప్పట్లు వస్తాయి. ప్రతి ఒక్కరికి భావాలు ఉంటాయి. కొంతమంది డేట్ చేయగలరు, కొంతమంది డేట్ చేయలేరు అంతే తప్ప ఎవరిని వ్యక్తించబట్టట్లేదు. నేనైతే నా మనస్ఫూర్తిగా కాకపోయినా నేనైతే ప్రతి నెల 1000 రూపాయలు నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన మాటలు బట్టి ఎంతో కష్టపడి ఆ స్కూల్కి తేవడం జరిగింది. అక్కడికి ఆ స్కూల్ తేవటానికి నేను సంతకం పెట్టి నా జీతాన్ని సరే గవర్నమెంట్కి ఇచ్చేస్తానని చెప్పేసి కాగితం రాసిచ్చి డిఈ ఆఫీసులో ఇచ్చి పోరాడి ఆ స్కూల్ నాకు తేవడం జరిగిందండి. మోహన్ స్కూల్. ఆ స్కూల్ తెచ్చినందుకు మరి పిల్లలందరినీ కూడా చక్కగా డెవలప్మెంట్ చేసి స్కూల్ కూడా జిల్లా లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో మంచి పేరు తీసుకొచ్చిన మున్సిపల్ స్కూల్ ఆయన తయారు చేసినందుకు ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాను. అదొక్కటే కాదండి, ఇప్పుడు చూసినటువంటి టీవీలో దృశ్యాలన్నీ చూస్తే నాడు నేడులో ఇచ్చినటువంటి డబ్బులే కాకుండా ఈ ప్రధాన ఉపాధ్యాయులు వారు ఈ పాఠశాల నాది, నా ఇల్లు, నా సొంతం అనేటువంటి భావన కలిగి ఉండి ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ఆయన జీవితంలో ఎన్నో డబ్బులు పెట్టి ఉంటారని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఆ పాఠశాలలో ఆ అట్మాస్ఫియర్ రాదండి. ప్రకృతి పరంగా చూసుకుంటే ఆ మొక్కలు, ఆ డిజైన్స్ అవన్నీ కూడా నాది అనే ఫీలింగ్ ఉంటేనే ఆ పాఠశాల అలా తీర్చిదిద్దబడుతుంది. ఆ క్రమంలోనే సార్ మమ్మల్ని కలవడం, మరి ఏం చేస్తే బాగుంటుందమ్మా, ఇలాగ మరి స్కూల్ గురించి మేము విన్నాము. అలాగే వాళ్ళ జనరేషన్ నుంచి కూడా మేము వింటా ఉన్నాం, మేము చూడలేదు. వాళ్ళ యొక్క జనరేషన్ని మేము విన్నాం వయసు రీత్యా. అటువంటి ఆ యొక్క పూర్వ వైభవాన్ని మరి ప్రధాన ఉపాధ్యాయులు అయినటువంటి శివప్రసాద్ గారు ఆధ్వర్యంలో మరి సింగం ప్రసాద్ గారు వారి యొక్క ఉపాధ్యాయ బృందం అందరూ కూడా మరి మొక్కబోని దీక్షతో ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని మీ భుజాల మీద మేము పెడుతున్నాం సార్. ఆర్థిక వనరులు కానీ మా సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లు ఈ పై ఇవన్నీ ఒకేసైతే ప్రాథమికంగా ఇక్కడికి వాళ్ళ బతుకులు మార్చడానికి మీకు దేవుడు ఈ సమయానికి అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుని మా యొక్క పేటలో ఉన్నటువంటి విద్యార్థులు, ఇందులో చదివినటువంటి విద్యార్థులు బతుకులు మారుతారని నేను ఆశిస్తున్నాను. ఇదే స్కూల్లో 4th, 5th కూడా ఇక్కడే చదివానండి. మా అమ్మగారు, మా నాన్నగారు, బోడపాటి ఎస్ఎస్ గారు, దేవదేవ లక్ష్మణ్ గారు ఇక్కడే వాళ్ళు ఉద్యోగాలు చేశారు. మా ఇంట్లో అందరం కూడా మా తమ్ముళ్ళ చెల్లి అందరూ ఇక్కడే చదివేవాళ్ళు.
మేమందరం కూడా ఇక్కడే చదువుకుని మా యొక్క ఉద్యోగాలు మేము నిర్వహిస్తున్నాం. నేను మొన్న జూన్ 30నే రిటైర్మెంట్ అయ్యాను. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. అదేవిధంగా ఈ స్కూల్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నతమైనది. మా నాన్నగారు, మా మేనమామ గారు, లోవరాజు గారు వీళ్ళిద్దరూ కూడా కష్టపడి పనిచేసేవారు. బడి గుడే ఉండేది. మా విషయం మీద మరి మేము ఒకరోజు 3వ తారీఖున వచ్చి స్కూల్లో మరి ఉపాధ్యాయులు స్టాఫ్ని కలవడం జరిగింది. సార్ మాకు ఈ చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ ప్రస్తుతానికి మాకు ఈ డోర్లు లేవు. అంబేద్కర్ అంటే దయచేసి అందరూ బుక్ చేసినట్టు ఇది